ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు లక్షలు లక్షలు అప్పు చేశారు. ఆయనే ఉంటే ఇంతకంటే ఎక్కువ అప్పు చేసేవాడు. ఎట్లా చేసేవాడంటే ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో బిలో పావర్టీ లైన్లో ఉన్న స్త్రీలకు నువ్వు వాళ్ళ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మంత్లో కానీ ఆ 2 నెలల్లో కానీ అది ఖర్చు అవుతుంది. రొటేషన్ ఆఫ్ మనీ. అయితే ఏమైందంటే విలేజ్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా విలేజ్ మార్కెట్లు వైబ్రెంట్ అయినాయి. వైబ్రెంట్ అయిన ఇప్పుడు ఏం చేస్తారు పిల్లలు 15,000 తల్లి అమ్మఒడి వేస్తున్నాడు కదా సంవత్సరానికి. పిల్లలకు బూట్లు వాళ్ళే ఇస్తున్నారు, గుడ్డలు వాళ్ళే ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్టిల్ దేర్ విల్ బి అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్ ఫ్రమ్ ది మదర్ అండ్ ఫ్యామిలీ. ఇది ఖర్చు అవుతుంది. తర్వాత కాలేజ్ ఫీజు కాలేజీకి పోతుంది. కాలేజీకి పోయిన తర్వాత వాళ్ళు లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారు. ఆ పని అవుతుంటుంది. అయినప్పుడు ఏమవుతుంది, మార్కెట్ వైబ్రేషన్ మాల్స్ నుండి విలేజ్ షాపులకు మారుతుంది. అక్కడే కొంటారు కదా. కొన్నాక ఏమవుతుంది, నీ జిఎస్టి రేటు స్టేట్కి వచ్చేది స్టేట్కు 7.5% స్టేట్కు పోద్ది, 7.5% సెంటర్కు పోద్ది. రెండు పోయినా మళ్ళీ సెంటర్ నుంచి స్టేట్కు 42% వస్తుంది. సో జగన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమైంది అంటే కాన్సన్ట్రేటెడ్ అర్బన్ మోడల్. ఇది ఎగ్జాక్ట్గా నరేంద్ర మోడీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు ఏదైతే స్మార్ట్ సిటీస్ మోడల్ ఉందో దానికి అపోజిట్ డెవలప్మెంట్ ఇది. తర్వాత ఎకానమీ అసలు చాలా మందికి అర్థం కావట్లేదు. కరోనా టైంలో కూడా జగన్ స్కూల్ ఎక్స్పెండిచర్ ఆపలేదు, తర్వాత ట్రాన్స్ఫర్లు ఆపలేదు, మనీ ట్రాన్స్ఫర్లు. తర్వాత ఫుడ్ వాళ్ళు స్కూల్కి పోనప్పుడు ఇంటి దగ్గరికి పంపించి ఫుడ్ పెట్టాడు. తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజైజ్ చేశాడు ఆయన. సెంట్రలైజ్డ్ దగ్గర నుంచి గ్రామాలకు డాక్టర్లు పోవాలి. అంటే చైనాలో ఒకప్పుడు సోషలిస్ట్ పీరియడ్లో బేర్ ఫుట్ డాక్టర్స్ ఉండేవాళ్ళు. అంటే డాక్టర్ ఎన్నిళ్ళు తిరిగి వాళ్ళంతా ఇప్పుడు మన ఎంబీబీఎస్ వాళ్ళు కాదు, లో ఎండ్ ట్రైన్డ్ పీపులే. బట్ విలేజ్ లో చాలా రోగాలకు వాళ్ళే చూస్తారు. జగన్ ఏం చేశాడు, అట్లాంటి మోడల్ పెట్టి దాన్ని టెలిమెడిసిన్ కి లింక్ చేశాడు. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలే. దాంతో ఏమైంది, జగన్ ఎకానమీ వీళ్ళు అనుకున్నట్లు సఫర్ కాల. సో ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ షిఫ్టెడ్ ఫ్రమ్ అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకున్నాడు. ఏం జరిగేది, ఆ 30,000 ఎకరాలలో బంగ్లాలు ఇంకా అదనపు గట్టి ఇప్పుడు ఆ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి ఆయన అగ్రిమెంట్ ఏంది, ఎకరానికి 250 గజాలు నీకు సిటీని డెవలప్ చేసి ఆ సిటీ రోడ్ల పక్కన నెక్కిస్తే నీకు అది బిజినెస్ ల్యాండ్ అవుతుంది. ఈ ఎకరానికి వచ్చే ఆదాయానికంటే ఇక్కడ ఎక్కువ వస్తాను కదా ఆయన ప్రామిస్ చేశాడు. మరి ఎన్ని ఏళ్ళల్లో కట్టాలి నువ్వు సిటీని? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే వీడు ఎకరాల భూమి ఇచ్చి ఏమైపోతారు వీళ్ళు? అప్పటి వరకు నువ్వు ఏమిస్తున్నావు, ఎకరానికి 50,000 పంట నష్టం కింద ఇస్తున్నావు. ఇప్పుడు జగన్ కూడా ఇస్తున్నాడు అది. బట్ చంద్రబాబు ఏం చేసేవాడు, స్కూల్ డెవలప్మెంట్ లేదు, హెల్త్ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్ లేదు, సెక్రటేరియట్ లేదు. ఆయన మొత్తము ఈ 30,000 ఎకరాల భూమిలో సిటీ డెవలప్ చేసి ఆ రైతులను ఆదుకొని అసంతృప్తి నుంచి బయటపడేసే ప్రయత్నంలో ఉండేవాడు. కానీ సిటీ కడితే 30,000 ఎకరాలలో క్యాపిటల్ పేరుతో అది డెవలప్మెంట్ కాదే. నువ్వు అంతా కలిసి ఒక 15-20 గ్రామాలకు ప్రజలు అంతా అక్కడ కమ్మాకులం ఉన్నదనేది ఒకటి, బీసీలు కూడా ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ద పాయింట్ ఈస్ జగన్ ఏం చేశాడు, ఈ ఫోకస్ను మార్చేసి రూరలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, దీన్నే నేను శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నా. పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ అంటే శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే శూద్ర ఎకానమీ అంటే అగ్రికల్చరల్ ఎకానమీ, ఆర్టిజానల్ కమ్యూనిటీస్ ఉంటాయి, మొత్తం స్ప్రెడ్ ఓవర్ ఉంటుంది. శూద్ర ఎకానమీ డెవలప్మెంట్ కును బనియా ఎకానమీ డెవలప్మెంట్ మోడల్ తేడా ఏంటి అంటే బనియా ఎకానమీ సెంట్రలైజ్ చేస్తుంది వెల్త్ను. ఇప్పుడు అంబానీ, ఆదానీ
సో కాంట్రాక్ట్ ఇచ్చినాం అనుకో నువ్వు, Hmm. బడ్జెట్ 3 లక్షల బడ్జెట్ ఉందనుకో ఆంధ్రప్రదేశ్ది. ఆ 3 లక్షల బడ్జెట్లో 1,50,000 కోట్లు నువ్వు కాంట్రాక్ట్ ఎకానమీకి ఇస్తే దాంట్లో జరిగేది ఏంది, ఒక 50% మాత్రమే కన్స్ట్రక్షన్ లో ఇన్వెస్ట్ అవుతుంది. కరెక్ట్. మిగతాది ఆయన ప్రాఫిట్లు అయితే కిక్ బ్యాక్స్ కిక్ పోతాయి. బ్యాక్స్ పోతాయి. కిక్ బ్యాక్స్ రిచ్ కే పోతాయి, అవును, మళ్ళీ rich అవి పోతాయి. బ్యాంకులలో ఉంటాయి. వీళ్ళవి కూడా బ్యాంకులలో కొంత ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ లో ఉంటుంది, లేబర్ పేమెంట్స్ పోతాయి. కానీ జగన్ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బు అదే 1,50,000 కోట్లు గత 5 ఏళ్లలో 2,50,000 కోట్లు గ్రామీణ పూర్ పీపుల్ మదర్ అకౌంట్లోకి పోయింది. నేను అనేది ఏంటి అంటే ఈ శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అది స్ప్రెడ్ అవుతుంది, విలేజ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అక్కడ మార్కెట్ డెవలప్ అవుతుంది, అక్కడనే కొనుగోలు నడుస్తుంటాయి. దానివల్ల కొత్తగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తెచ్చిన జిఎస్టీ ఎకానమీతో రీసైక్లింగ్ ఆఫ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత ఎక్కడ జరగల.